కోర్టు పర్మిషన్ తీసుకోవాలండి. అదే మంచం కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వలేదట. అవును. విడిగా బ్యారెక్ లో పెట్టడానికి కారణమే పనిష్మెంట్ అక్కడ. ఓకే ఓకే. సింగిల్ బ్యారెక్ లో పెట్టడమే పనిష్మెంట్. రోజు చుట్టూతో జనంతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటా మందు కొట్టే మనిషి ఒక్కసారిగా సింగిల్ గా చుట్టూ ఎవడు పలకరించేవాడు లేకపోతే ఏమైపోతాడు? అదే ఒక మానసిక శిక్ష. అది ఇప్పుడు అట్లాగే పెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈయన అర్జెంట్ గా బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వెంట పడుతున్నారు, ఖచ్చితంగా అయితే పెడతారన్నటువంటి పాయింట్ ఇతనికి కూడా ఉంది. ఇప్పుడు కసిరెడ్డి విజయసాయి రెడ్డిని కార్నర్ చేసేలాగే ఆయన వాంగ్మూలం ఉంటుందా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అంటే ఇప్పుడు ఆయన అయితే బయటకు విజయసాయి రెడ్డికి లిక్కర్ కొమ్ముకోవడం జరగలేదని చెప్తున్నాడు కదా. విజయసాయి రెడ్డి మిగతా జాతకం బయట పెడతానంటున్నాడు అతను. ఓకే ఓకే. అది కాబట్టి విజయసాయి రెడ్డి ఏదో నేనేం తీసుకోలేదు, నేను 10 పైసలు లేదు నా దగ్గర అంటున్నాడు కదా. అతని జాతకాలు నేను బయట పెడతానంటున్నాడు. అంటే ఇద్దరు సంపాదించుకున్నారని అర్థం అవుతుంది. అప్పుడు విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా ఇరుక్కుంటారా సార్? ఇరికించేలాగా ఉన్నాయి ఖచ్చితంగా. అది ఇది ఓవరాల్ గా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డిల పేర్లు పోలీసులు చెప్పించినట్టున్నారు, ఎవరితోనో స్టేట్మెంట్లు తీసుకున్నట్టున్నారు. వీళ్ళిద్దరూ నాకు తెలిసి ప్రత్యక్షంగా ఉండరు ఇట్లాంటి వాటిట్లో. ఎవరైనా సరే కింద మనుషులతో నడిపిస్తారు కానీ డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళి సూట్ కేసులు పట్టుకొస్తారని నేను అనుకోను. ఏ రాజకీయంలోనైనా సరే అందులో ఆ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉండేవాళ్ళు సూట్ కేసు